అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, మీ మైండ్లో ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, మీ గురించి, ఈ కనెక్షన్ గురించి అన్నది చూద్దాము. అండ్ లాస్ట్లో ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి అన్నది కూడా చెక్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ the person my collective is dealing with. Show me the feelings of the person my collective is dealing with. Ten of Wands, the Hierophant, Ten of Cups, the Hermit, Six of Pentacles. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 5 of Cups చూపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ మీకు సంబంధించి, మీ కనెక్షన్కి సంబంధించి చాలా బర్డన్ తీసుకుంటున్నారు అన్నట్లయితే క్లియర్లీ చూపిస్తుంది. అయితే ఈ పర్సన్కి అర్థం అవ్వంది ఏంటి అని అంటే వీళ్ళు ఏదైతే ఈ బర్డన్ తీసుకుంటున్నారో ఈ కనెక్షన్కి సంబంధించి అన్నెసెసరీ, అంటే వీళ్ళు ఓవర్గా అజ్యూమ్ చేసుకొని ఈ కనెక్షన్ ఇలా ఉంది, సిచ్యువేషన్ ఇలా ఉంది, నేనేం చేయలేను అని చెప్పేసి ఊహించేసుకొని బర్డన్ తీసుకుంటున్నారు అనమాట. సో కాబట్టి ఈ పర్సన్కి తెలుసు ఇప్పుడు అది రిలీజ్ చేసేస్తే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, కంప్లీట్లీ ఈ కనెక్షన్లో ఫ్రీగా ఉండొచ్చు, మీతో బాగా మాట్లాడొచ్చు, కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ ఈ పర్సన్ అన్నెసరీ బర్డన్ తీసుకుంటూ ఉన్నారు. బర్డన్ తీసుకొని బాగా ఆలోచించుకొని ఇది డిస్టర్బ్ చేస్తుంది, చాలా రెస్పాన్సిబిలిటీగా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఇలా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నట్లయితే చూపిస్తుంది. అయితే కొంతమందికి ఈ బర్డన్ ఎందుకు ఇలా ఈ పర్సన్ తీసుకుంటున్నారు అని అంటే 5 of Cups ఎనర్జీతో ఏదో రీసెంట్ పాస్ట్ సిచ్యువేషన్లో మీకు ఈ పర్సన్కి మధ్యలో కాన్వర్జేషన్ కమ్యూనికేషన్ జరగడము, ఒకరు మాటలు అనుకొని ఎలా అంటే కొంచెం రూడ్గానో లేకపోతే కోల్డ్గా డిటాచ్డ్గా మాట్లాడుకోవడం అనమాట, ఎమోషనల్లీ హర్ట్ అయ్యేలాగా. సో అలాంటి కాన్వర్జేషన్ ఏదో జరిగింది. సో దానివల్ల ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే గిల్టీగా ఫీల్ అవుతూ ఉండడం, అది పదే గుర్తుకొచ్చేసి నేను ఇలా చేసిండుకుంటే బాగుండేమో అని చెప్పేసి అనుకోవడం అనమాట. అంటే ఆ లాస్ని గుర్తు తెచ్చుకోవడం, ఎమోషనల్లీ హర్ట్ చేసుకొని ఇద్దరు మేబీ డిటాచ్ అవ్వడము, కోల్డ్ ఎనర్జీస్తో మాట్లాడుకోకుండా ఉండడము. సో ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. సో అందుకనే ఈ పర్సన్ ఇప్పుడు దాని గురించి గుర్తు తెచ్చుకొని అంటే పాజిటివిటీ చూడడము, ఒకవేళ మాటలు అనుకుంటే అపాలజైజ్ చేయడము, మళ్ళీ కనెక్షన్ రీబిల్డ్ చేసుకోవడము, ఏదైతే హోప్ ఉందో ఇంకా దాన్ని తీసుకొని వర్క్ చేయడం కనెక్షన్ని. సో అలా చేయకుండా ఏదైతే అయిపోయిందో దాని గురించి ఊహించుకొని గిల్టీగా ఫీల్ అవుతూ మీరు తప్పుగా అనుకుంటున్నారేమో, లేకపోతే మీరు ఈ పర్సన్ని మళ్ళీ క్షమించరేమో అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఇలాంటివంతా ఊహించేసుకొని చాలా స్ట్రాంగ్గా ఓవర్గా హెవీ బర్డన్ తీసుకుంటున్నట్లు చూపిస్తుంది. సో ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే ఈ బర్డన్ ఎలా రిలీజ్ చేయాలి తెలుసు వాళ్ళకు, యాక్చువల్లీ అది అన్నెసరీ అని తెలుసు, అందరికీ అది తెలుస్తుంది. ఇది పాస్ట్లో జరిగింది, అయిపోయింది అని అంటే సింపుల్ ఆన్సర్ దానికి. సో ఈ పర్సన్కి తెలుసు ఓవర్గా అన్నెసరీ బర్డన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి. సో రిలీజ్ చేసేస్తే ఒక న్యూ బిగినింగ్ కూడా ఉంటుంది, ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయొచ్చు అనేది కూడా తెలుసు అనమాట. బట్ అది చెయ్యట్లేదు. అందుకే ఇప్పుడు ఈ పర్సన్ నుంచి ఏంటంటే కొంతమందికి మీరు ఈ పర్సన్ నుంచి దూరంగా ఎలా అంటే మాట్లాడకుండా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో లేకపోతే మినిమం కాంటాక్ట్లో ఉన్న ఛాన్సెస్ ఉంది. సో అందుకని ఇప్పుడు ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్ ఏంటి ఫీల్ అవుతుంది అని అంటే 10 of Cups ఎనర్జీతో వీళ్ళకు రీకన్సిలేషన్ కావాలి, మీతో మళ్ళీ కనెక్ట్ అయ్యి కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడము, ఒక న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది. మేబీ బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఇద్దరు ఒకరినొకరిని అర్థం చేసుకోవడము, మెల్లిగా ఫ్రెష్గా స్టార్ట్ చేయడం, కనెక్షన్ని ఎమోషనల్లీ ఓపెన్ అప్ అవ్వడము, ఇలా అనమాట. అంటే అన్ని రెస్పాన్సిబిలిటీస్ని
పక్కన పెట్టేసి ఓన్లీ మీతో మాత్రమే టైం స్పెండ్ చేయడము. సో అలాంటి ఆలోచన చూపిస్తుంది. అంటే బేసిక్లీ పర్సన్కి రీకన్సిల్ అవ్వాలి, రీకనెక్ట్ అవ్వాలి మీతో అన్నది వీళ్ళ ఆలోచన అనమాట. అండ్ రిలేషన్షిప్కి సంబంధించి ఒక కంప్లీషన్ ఉంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే, కొంతమందికి ఈ పర్సన్తో కనుక మీకు లైక్ కపుల్, మీరు పార్ట్నర్ అలా ఉంటే కనుక ఈ పర్సన్ ఏంటి అని అంటే మీ కనెక్షన్కి సంబంధించి ట్రెడిషన్స్, లైక్ కస్టమ్స్ లాంటివి, లేకపోతే ఏదైనా కొంచెము ఓల్డ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న ఒక పర్సన్ నుంచి డిస్టర్బెన్సెస్ కనుక క్రియేట్ అవుతూ ఉన్నాయి అని అంటే మిమ్మల్ని, మీ పర్సన్ ఇద్దరిని హ్యాపీగా ఉండనివ్వకుండా అన్నెసరిగా మధ్యలో లైక్ డిస్టర్బ్ చేస్తూ ఉండడం అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ ఏదైనా ఉంటేనో ఈ పర్సన్ ఫీలింగ్స్ ఇప్పుడు ఏంటి అని అంటే దీనికి సంబంధించి ఆన్సర్ తెలుసుకోవాలి. సో ఎవరైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారో, ఈ కనెక్షన్లో బాగా అడ్డుగా ఉన్నారో ఆ పర్సన్తో మాట్లాడేసి కంప్లీట్లీ అంటే ఒక ఆన్సర్ తెలుసుకోవాలి. వాళ్ళతో మొత్తం క్లారిటీతో మాట్లాడేసి ఇలా ఉండకూడదు, మేము కలిసి ఉండాలి అని అంటే ఒక స్టెప్ తీసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, బయటికి వెళ్ళి రావాలి, ఒక కంప్లీషన్ కావాలి, మళ్ళీ రీకనెక్ట్ కావాలి అని చెప్పేసి అనమాట. సో అలాంటి స్టెప్ ఏదైనా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఇది చాలా రేర్. కొంతమందికి మీ పర్సన్ కనుక వేరే సిచ్యువేషన్లో ఉండడము, వేరే ఎనర్జీస్తో డీల్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి మ్యారీడ్ అయిన ఛాన్సెస్ కూడా ఉంది. సో అలాంటి పాసిబిలిటీ ఉంటే కనుక ఈ పర్సన్ ఏంటి అని అంటే వీళ్ళు వాళ్ళ లైఫ్లో లైక్ చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము, అంటే ఈ పర్సన్ చేస్తేనే థింగ్స్ కొన్ని వర్క్ అవుతుంది, ఈ పర్సన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఇలాంటిదంతా నడుస్తుంది. ఈవెన్ దో అవతల సిచ్యువేషన్ కార్మిక్ అయినప్పటికీనూ, టాక్సిక్ అయినప్పటికీనూ తప్పదు, ఇదంతా నేను చెయ్యాలి అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఈ పర్సన్కి తెలుసు, మీ పర్సన్కి ఎలా అనంటే ఇదంతా అన్నెసరీ బర్డన్, నేను అనుకుంటే డెసిషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి. సో అందుకనే ఇప్పుడు దీని గురించి కూడా ఆలోచించడం అనమాట. సో అలాంటి బర్డన్ తీసుకోకుండా దీనికి సొల్యూషన్ ఏంటి, ఏ విధంగా ఎవరితో మాట్లాడాలి, ఆ కార్మిక్ ఎనర్జీస్ నుంచి బయటికి ఎలా వస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. సో అందుకనే డీప్ డౌన్ అన్ని విధాలుగా చూస్తే వీళ్ళకి ఆన్సర్స్ కావాలి. వీళ్ళ గురించి వీళ్ళు తెలుసుకుంటేనే, సిచ్యువేషన్ గురించి క్లియర్లీ తెలుసుకుంటేనే ఆన్సర్ వస్తుందని చెప్పేసి సైలెంట్గా దూరంగా ఉండడము, దూరంగా ఉంటూ లైక్ వాళ్ళలో వాళ్ళే ఆన్సర్ వెతకడము ఇలాంటి చూపిస్తుంది అనమాట. సో అది జరిగిన వెంటనే మీతో రీకన్సిల్ అవ్వచ్చు. ఈ కనెక్షన్లో జనరస్గా ఉంటూ ఈక్వల్ గివ్ అండ్ టేక్, అంటే మీరే కంప్లీట్లీ ఎఫర్ట్స్ కాకుండా ఈ పర్సన్ కూడా ఎఫర్ట్స్ పెట్టడం అనమాట. అలా ఎఫర్ట్స్ పెట్టి కనెక్షన్ని ఒక బ్యాలెన్స్డ్ ప్లేస్లోకి తీసుకొని రావడము, లవ్వింగ్గా ఉండడము అండ్ లైక్ స్టెబిలిటీని బిల్డ్ చేసుకోవడం అనమాట. సో అలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీ సైడ్ నుంచి మీరు ఏదో వర్క్ చేయాలి. ఈ పర్సన్కి ఎస్ కంప్లీషన్ కావాలి, ఆ కంప్లీషన్ ఉంటే బాగుంటుందన్న ఆలోచన ఉంది. అయితే ద హెర్మిట్ ఎనర్జీతో కొంతమందికి మీరు ఈ పర్సన్కు లేకపోతే జనరల్ అయిన మీ లైఫ్లో అడ్వైస్ ఇవ్వడము, ఒకరికి మీకు అని తెలుసు అని చెప్పేసి అనుకోవడం లాంటిది అనమాట. సో అలాంటిది చేస్తూ ఉండొచ్చు. సో దానివల్ల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలి, ఈ కనెక్షన్లో ఈ బ్యాలెన్స్ని తీసుకొని రావాలి అని అంటే అది ఆపుతుంది వాళ్ళని. అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు మళ్ళీ మీరు ఆ విధంగా యాక్ట్ చేస్తే, అంటే ఈ పర్సన్కి మీరు ఏం చేయాలని చెప్పడము, లేకపోతే లైఫ్లో లైక్ అంటే కొన్ని సజెషన్స్ అలాంటివి ఇవ్వడము, రిలేషన్స్కి సంబంధించి అయినా సరే. సో ఇలాంటివి చేయడం అనమాట. సో ఇలా చేస్తారేమో అన్న ఉద్దేశంతో కూడా ప్రస్తుతానికి ఈ పర్సన్ ఏంటి అని అంటే స్టెప్ తీసుకోవడం కంటే సైలెంట్గా దూరంగా ఉంటేనే బెటర్ అని చెప్పేసి అనుకోవడం. సో ఈ పర్సన్ మీ నుంచి ఈ చేంజ్ ఎక్స్పెక్ట్ చేయడం, ఈ చేంజ్ వస్తే అప్పుడు బయటికి వెళ్ళడం లాంటిదో, కనెక్షన్ రీబిల్డ్ చేసుకోవడం లాంటిదో, మళ్ళీ ఎమోషనలీ ఇద్దరు ఒకరితో ఒకరు ఉండడం లాంటిదో. సో అలా చేయొచ్చు అని చెప్పేసి అనుకోవడం అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లయితే చూపిస్తుంది. సో మెసేజెస్ ఏంటో చూద్దాము. సైన్స్ వచ్చేసి ఈ రీడింగ్కు నేను ఇంకొక 2 కార్డ్స్ తీసుకుంటాను, సైన్స్ చెప్పి మెసేజెస్ చూస్తాను. సో ఫార్ వచ్చిన సైన్స్ వచ్చేసి సాజిటేరియస్ ఎనర్జీ, సాజిటేరియస్ ధనుషు రాశి, టారస్ వృషభ రాశి, పైసెస్ మీన రాశి, వర్గో కన్యా రాశి, క్యాప్రికాన్ మకర రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, అన్ని మళ్ళీ సేమ్ టారస్ వచ్చింది, పైసెస్ ఎనర్జీ. ఓకే, సో ఇవి వచ్చేసి ఇవాళ రీడింగ్లో వచ్చిన సైన్స్. మెసేజెస్ చూద్దాము ఈ పర్సన్ నుంచి.
మెసేజెస్ వచ్చేసి ప్లీజ్ డూ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్. మీకు ఏదైతే బెస్టో మీ సిచ్యువేషన్కి సంబంధించి, మీ లైఫ్కి సంబంధించి ఇదే చేయండి అని చెప్పేసి ఈ పర్సన్ అదే చేయండి. మీకు ఏదైతే బెటర్ అనిపిస్తుందో, మీ ఇంట్యూషన్ చెప్తుందో అలాంటి స్టెప్ మాత్రమే తీసుకోండి అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, దే హ్యావ్ హర్ట్ మీ. ఇది వీళ్ళ లైఫ్ సిచ్యువేషన్లో వేరే పీపుల్కి సంబంధించి అయి ఉండొచ్చు. అంటే వాళ్ళు నన్ను హర్ట్ చేస్తున్నారు లేకపోతే చేశారు అని చెప్పేసి చెప్పడం లాంటిదన్నమాట. మేబీ మీతో కనెక్ట్ అయ్యి చెప్పాలనుకుంటున్నారు, బట్ ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితిలో ఉండడం అనమాట. సో అందుకనే ఈ పర్సన్ నుంచి మీకు ఈ మెసేజ్. ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్. ప్రస్తుతానికి ఈ పర్సన్ ఏంటనంటే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో అది ఫిగర్ అవుట్ చేయాలి. అది ఫిగర్ అవుట్ చేసిన తర్వాతే మిమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి మెసేజ్. డ్రగ్స్ అండ్ ఆల్కహాల్స్. కొంతమందికి పర్సన్ అడిక్టెడ్లో ఉండిండొచ్చు, లైక్ డ్రింకింగ్, స్మోకింగ్, సమ్ సార్ట్ ఆఫ్ సబ్స్టెన్స్కి అలవాటు అయిపోయి లైక్ మోస్ట్లీ ఇండల్జ్ అవుతూ ఉన్న ఛాన్సెస్ ఉంది. ఎందుకు అని అంటే బర్డన్ నడుస్తూ ఉంది, రైట్? ఆ బర్డన్ తీసుకోలేకపోవడం. ఈ పర్సన్ తెలుసు రిలీజ్ చేయాలని చెప్పేసి, బట్ కొన్నిసార్లు మనకు తెలిసినా ఏం చేయాలని చెప్పేసి అది తీసుకోకుండా ఆ స్టెప్ సేమ్ అదే టాక్సిసిటీలో కంటిన్యూ అవుతూ ఉండడం అనమాట. ఎగ్జాక్ట్లీ అలాంటి మూమెంట్లోనే యూనివర్స్ మీకు టవర్ మూమెంట్ని క్రియేట్ చేసేది. ఐ కాన్ కమ్ టు యూ నౌ. ఇప్పుడు మిమ్మల్ని మీతో కనెక్ట్ అవ్వడానికి అవ్వదు అని చెప్పేసి ఈ పర్సన్ నుంచి మెసేజ్. లాస్ట్ మెసేజ్ వచ్చేసి విల్ యూ లీవ్ మీ లైక్ ది అదర్స్. అందరూ వదిలిపెట్టేసినట్లు నన్ను కూడా వదిలిపెట్టేస్తావా అని చెప్పేసి మెసేజ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది, నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.